ఎందుకు వస్తుంది? గడాఫీ ఆలోచన ఏంటంటే బంగారం ఆధారిత కాయిన్స్ తయారు చేసి సెంట్రల్ బ్యాంక్ పెట్టి ఈ వెస్ట్ ఏషియా అమెరికా యొక్క డాలర్ యొక్క ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నమే ఈ గడాఫీ యొక్క హత్య. అంతే తప్ప ఇంకా వేరే జియో పాలిటిక్స్ అంటే భూభాగంలో వాళ్ళు ఆధిపత్యాన్ని సాధించడానికి మాత్రమే ఈ గడాఫీని అంతం చేయడం జరిగింది. ఇప్పుడు పాలస్తీనియన్ మీద ఇజ్రాయెల్ ఎదురుదాడి చేస్తుంది. పాలస్తీనియన్లకి వాళ్ళ స్వతంత్రాన్ని కోర్టుని కూడా సపోర్ట్ చేస్తున్నప్పుడు ప్రధానంగా ఇరాన్ వాళ్ళ సపోర్ట్ చేస్తుంది. ఇరాన్ మీద ఏమని దాడి చేసేటప్పుడు వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయనే ఉద్దేశంతో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ లాగా తయారు చేసినట్లయితే ప్రపంచ శాంతికి భంగం జరుగుతుందని దాంతో ఈ అమెరికా ఇజ్రాయెల్ ద్వారా ఇరాన్ మీద దాడి ప్రకటించడమే కాకుండా అంతవరకు ఇరాన్ ని నిర్వహించిన దేశాలు ఎక్కడ అట్లనే ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేయడం వాళ్ళకి తీవ్ర నష్టాలు కలగజేయడం వల్ల వాళ్ళు ఐడెంట్లో పెట్టుకొని ఆ దేశం మీద ఏ మిసైల్స్ కానీ ఏది కానీ కట్టేది కాబట్టి ఇతరుల మీద మేము స్వేచ్ఛగా దాడులు చేయగలుగుతాము, ఇతరులను కంట్రోల్ చేయగలుగుతాం అనే ఉద్దేశం పెట్టుకున్నారు. ఎప్పుడైతే ఇరాన్ యుద్ధంలోకి దిగిందో అప్పుడు ఈ ఇజ్రాయెల్ యొక్క బలహీనతలు బయటపడ్డాయి. అంటే ఇరాన్ సక్సెస్ఫుల్ గా ఇజ్రాయెల్ మీద దాడి చేయగలిగింది. అందువల్ల అమెరికా డైరెక్ట్ గా ఏం చేసింది, ఇరాన్ మీద యుద్ధాన్ని ప్రకటించి ఆ యుద్ధాన్ని కూడా వాళ్ళ న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ దాడులు చేయడం, అక్కడ ప్రధానంగా ఇరాన్ మీద విపరీతమైన ఆంక్షలు విధించి వాటి కనీసం ప్రపంచ మార్కెట్లో కూడా ఆయిల్ అమ్ముకోవడానికి కూడా లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించి నిలబడగలిగి వాళ్ళ దేశాన్ని ముందుకు తీసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. అందువల్ల ఇప్పుడు ఎప్పుడైతే ఇజ్రాయిల్ ఇరాన్ తోటి ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇమీడియట్ గా సీజ్ ఫైర్ అనేది ముందుకు తీసుకొచ్చి అమెరికా ఈ మూడు దేశాల మధ్యన యుద్ధాన్ని ఆపారు. యుద్ధం ఆపినప్పుడు ఏం చెప్పారు, ప్రతి అమెరికా మీద గెలిచినటువంటి ఇజ్రాయిల్ మీద గెలిచినట్టు ఇరాన్ కూడా అదే గెలిచారు. అంటే ఇటువంటి యుద్ధాలలో విజేతలు ఎవరు ఉన్నారని మనం నమ్మలే ఉంటాం, కానీ ఇప్పుడు యుద్ధాలలో పరాజయం ఎవరు చేయాలనే పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా ఈ యుద్ధాల వల్ల అంతర్జాతీయ సంస్థలు ఏవైతే ఉన్నాయి ఐక్యరాజ్య సమితి నియమ నిబంధనలు అన్నీ కూడా కుంగలొత్తి అమెరికా ప్రపంచ పోలీస్ పాత్రని వహించి ఇక్కడ మన పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటుందో వాటి దగ్గర ఉండగా ప్రపంచం మొత్తం కూడా మన గుప్పిట్లో పెట్టుకోవడానికి చేసిన ప్రయత్నమే ఈ యుద్ధం. అయితే ఇప్పుడు ఇక్కడ బ్రిక్స్ అనే దేశాలు బ్రెజిల్ కానివ్వండి, రష్యా కానివ్వండి, ఇండియా, చైనా, ఈ బ్రిక్స్, సౌత్ ఆఫ్రికా, ఈ బ్రిక్స్ ఈ అమెరికా యొక్క ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి ఏర్పడుతున్న ఈ బ్రిక్స్ సమావేశాలలో ఈ పాలస్తీనా జరుగుతున్న దాన్ని చాలా తీవ్రంగా ఖండించారు. ఖండించినప్పుడు ఏమవుతుంది, మన విశ్వవిద్యాలయం చెప్పే మోడీ ఆ స్టేట్మెంట్ తోటి విభేదించి బ్రిక్స్ అన్ని దేశాలు ఖండించారు. ఒక బ్రిక్స్ దేశాలే కాకుండా ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీలో ఉండే షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ అట్లనే సార్కులు ఈ అన్ని కూడా ఈ పాలస్తీనియాలో వారి మీద జరిగే దౌర్జన్యాలు, యుద్ధాలు రోజు పేపర్లో రోజు చూస్తూనే ఉంటారు. ఎక్కడైతే వాళ్ళకి ఆహారాన్ని సరఫరా చేస్తున్నారో, ఆహార కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో, ఎక్కడైతే వాళ్ళు ఆహారానికి ముందుకు వస్తున్నారో ప్రజలు, ఆ ప్రజల మీద బాంబులు వేయడం, వాళ్ళని ఎవ్రీ డే రోజు పేపర్లు చూడండి కనీసం 20-90 వరకు హత్య చేయడము, వాళ్ళ మీద దాడులు చేయడం జరుగుతుంది. కానీ మన ఇండియా చేసి ఓటింగ్ చేయడం అంటే అక్కడ జరుగుతున్న దౌర్జన్యాలు కానీ అక్కడ జరుగుతున్న యుద్ధాల్లో వచ్చే పరిస్థితులు